దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, క్రీస్తు యేసునందున్న మనకి ఏ శిక్షా విధియు లేదని. తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి అందరికీ ఏ శిక్షా విధియు ఉండదు. మనం అందరము యేసయ్య పవిత్ర రక్తంలో కడగబడి యేసయ్యలాగా పరిశుద్ధంగా జీవించాలి. యేసయ్య పవిత్ర రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని శుద్ధులుగా చేస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న మనకు ఏ శిక్షా విధియు ఉండదు. మనకు నిత్య జీవం ఉంటుంది. యేసయ్య పవిత్ర రక్తంతో మనల్ని వెలపెట్టుకొన్నాడు. కాబట్టి మనము ఆయన వారము, ఆయన సొత్తు. తండ్రి యేసయ్య పవిత్ర రక్తం ద్వారా మన యొక్క శిక్షను కొట్టివేశాడు. మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేశాడు. కాబట్టి మనం అందరము యేసయ్యను పోలి నడుచుకుందాము. మన ప్రవర్తన అంతటి యందు ఆయన పరిపాలనకు ఒప్పుకుందాము. నిత్య జీవానికి వారసులం అవుదాము. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.